సంచలనం రేపిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉదయ్ కృష్ణారెడ్డి బ్లడ్ శాంపిల్స్ లో అలాగే ఆయన కడుపులో ఎలాంటి విష పదార్థాలు కనిపించలేదని పోలీసుల ద్వారా తెలుస్తోంది. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం వ్యవహారంపై పోలీస్ వర్గాల్లో పలు రకాలుగా చర్చ జరుగుతోంది. సానుభూతి కోసమే ఉదయ్ సూసైడ్ లెటర్ రాసినట్లుగా పోలీసులు అనుకుంటున్నారు. సోమవారం ఉదయం ఉదయ్ నిద్ర నుంచి లేవకపోవటం, అలాగే ఆయన పక్కన లిక్కర్, శానిటైజర్ ఉండటంతో సూసైడ్కు యత్నించినట్లుగా మిత్రులు భావించారు. అయితే ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్లో అలాగే ఆయన కడుపులో ఎలాంటి విష పదార్థాలు లేవని పోలీసులు చెప్తూ ఉండటం ఈ కేసులో ఊహించని ట్విస్ట్గా మారింది. సంచలనం రేపిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉదయ్ కృష్ణారెడ్డి బ్లడ్ శాంపిల్స్ లో అలాగే ఆయన కడుపులో ఎలాంటి విష పదార్థాలు కనిపించలేదని పోలీసుల ద్వారా తెలుస్తోంది. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం వ్యవహారంపై పోలీస్ వర్గాల్లో పలు రకాలుగా చర్చ జరుగుతోంది. సానుభూతి కోసమే ఉదయ్ సూసైడ్ లెటర్ రాసినట్లుగా పోలీసులు అనుకుంటున్నారు. సోమవారం ఉదయం ఉదయ్ నిద్ర నుంచి లేవకపోవటం, అలాగే ఆయన పక్కన లిక్కర్, శానిటైజర్ ఉండటంతో సూసైడ్కు యత్నించినట్లుగా మిత్రులు భావించారు. అయితే ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్లో అలాగే ఆయన కడుపులో ఎలాంటి విష పదార్థాలు లేవని పోలీసులు చెప్తూ ఉండటం ఈ కేసులో ఊహించని ట్విస్ట్గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.